క్వశ్చన్ ఏమైనా ఉందా వంశీ గారికి? ఓకే వంశీ గారు మీకు ఒక క్వశ్చన్ ఉందంట. అడగండి అమ్మా. మెల్లిగా తీసాడు ఏదో బయటికి. ఓకే. హ్యాపీ ఫ్యామిలీకి టైం ఇంపార్టెంటా మనీ ఇంపార్టెంటా? హ్యాపీ ఫ్యామిలీకి టైం ఇంపార్టెంటా మనీ ఇంపార్టెంటా? ఎందుకంటే ఇదంతా ఫ్యామిలీ రిలేటెడ్ Yeah, సబ్జెక్ట్ కదా మనది. ఒక హ్యాపీ ఫ్యామిలీకి టైం ఇంపార్టెంటా? ఓ వంశీ గారు అక్కడ స్నిగ్ధ గారు చూస్తూ ఉంటారు, వాళ్ళ ఆవిడ. సినిమా ఇండస్ట్రీలో ఉంటే మాత్రం టైం ఇవ్వలేమండి. డబ్బులు ఇవ్వడానికి ట్రై చేయడానికి వెంకీ అట్లూరి లాంటి వాళ్ళు ఏమైనా మంచి సినిమా తీసిస్తే డబ్బులు ఇవ్వగలుగుతాం. సినిమా ఇండస్ట్రీలో టైం అయితే ఇవ్వలేము అసలు. అవునా? మీరు టైం ఇస్తున్నారా? రోషన్ ఎలా పెరిగాడో తెలుసా మీకు అసలు? కనీసం పోనీ బానే పెరిగాడుగా. అదే ఎలా పెరిగాడు అని, రైట్ ఎంత పెరిగాడు అని అడగట్లేదు. ఏమంటే మీరు టైం గురించి మాట్లాడుతున్నారు, ఆ పక్కన చూడండి ఆయన ఎంత టైం ఇస్తారో వాళ్ళ ఆవిడికి. సూర్య గారి లాగా హస్బెండ్ ఉండాలని ఇండియాలో ఉన్న లేడీస్ అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు, కానీ అది ఒక జ్యోతి గారికే కుదిరింది, మిగతా ఎవరికి కుదరలేదు అది అలా. ఓకే ఓకే అర్థమైంది. ఇప్పుడు క్వశ్చన్ టు సూర్య గారు. ఏంటమ్మా క్వశ్చన్? సూర్య సార్ ఐ లవ్ యూ. సూర్య గారు టు లవ్స్ యూ. ఓకే చెప్పేసా. నెక్స్ట్. ఇంట్లో పీస్ఫుల్ గా ఉండాలి అంటే హస్బెండ్ ఫాలో అవ్వాల్సిన ఫస్ట్ రూల్ ఏంటి? ఇంట్లో పీస్ఫుల్ గా ఉండాలి అంటే హస్బెండ్ ఏం రూల్ ఫాలో అవ్వాలి? సైలెంట్, ఓన్లీ లిసన్, డోంట్ టాక్. సూపర్. మనం ఇప్పటి వరకు లైబ్రరీలోనే అనుకున్నాము, కానీ ఇంట్లో కూడా అది చాలా. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ అమ్మా, చెప్పండి, అడగండి. లవ్ లైఫ్ లో మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం ఈ జనరేషన్ కి ఒక గోల్డెన్ రూల్ ఇవ్వాలంటే ఏమి ఇస్తారు? మీరే ఒక్క గోల్డెన్ రూల్ ఫర్ లవ్. అంటే లవ్ కెన్ బి ఎనీథింగ్. I've told this before. Equal to love, we have to give respect, mutual respect to each other. I think that's really important, and it should be everlasting. Just not once, but it should be a lifelong relationship with mutual respect. Yes, thank you so much Surya garu. And that's not only between husband and wife, but human being to human being. అదే ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు Hi, how are you? I'm good. How are you? As usual cute. Okay. Yeah, కూచిపూడి భరతనాట్యం. Yes. Question to Mamita. అమ్మా. హాయ్ మమతా గారు, ప్రేమలో పడితే ఫస్ట్ చేంజ్ అవ్వాల్సింది హెయిర్ స్టైలా లేక ఫోన్ పాస్వర్డా? What changes when you fall in love? Hairstyle changes or phone password changes? మీకు తెలియదు, మీకు Hairstyle ఎక్స్పీరియన్స్ లేదు. Yes. One second. Yeah. Nothing will change. Nothing will change. No. How do you know? ఈ సీతారా వంశీ గారు లాంటి వాళ్ళు, సుమ గారు లాంటి వాళ్ళు ఇంకెక్కడో ఉండరు, ఇక్కడే తిరుగుతూ ఉంటారు. I didn't understand the question first of all. So what, like my hairstyle or the phone password? Why would I change something? Yeah, exactly. We Yeah. don't need to change anything. Yeah. And nobody should change anything. Yeah. Everybody should have the freedom to do anything. Exactly. Yes. Yes. Thank you, Yes. Sumagaru, for speaking up for me. Yes. Only we change our husband. That's all. వేరే ఏం చేంజ్ అవ్వకూడదు. నాట్ మై హస్బెండ్. ఓకే. ఏంటమ్మా అది? అడుగు. Hi Venki sir, this Hi. is Uday. Yeah, hi Uday. I'm great fan of your work, Lucky Bhaskar. Thank you. Looking forward for Vishwanath and Sons. క్వశ్చన్. నా నేను క్వశ్చన్ కూడా- వచ్చి రేపటి నుంచి మీరు స్టార్ట్ చేస్తే Ah. ఎలాంటి సందర్భాల్లో ఎన్నిసార్లు అనుకుంటారు? What? రేపటి నుంచి మీరు స్టార్ట్ చేస్తే ఆహా, తర్వాత చేద్దామని ఎలాంటి సందర్భంలో అంటే ఆయన ఎన్నిసార్లు ఉద్దేశం- అనుకుంటారు? అంటే మళ్ళీ రేపటి నుంచి స్టార్ట్ చేస్తాంలే అని అనుకుంటారంట. అది ఈరోజు 8 గంటలు పడుకుందాం. ఓ, మీరు లాస్ట్ ఫ్యూ డేస్ లో ఎన్ని గంటలు పడుకున్నారండి? 4 రోజుల్లో 8 గంటలు. వావ్, ఓ మై గాడ్. ఇది మొత్తం క్యూములేటివ్ సబ్జెక్ట్స్ అన్ని కలిపి 100 మార్కులు వచ్చినట్టుగా ఉంది. అంటే ఒక నేషనల్ అవార్డు రావాలి అంటే మనం చాలా కఠోరమైనటువంటి దీక్ష చేసి 2 గంటలు 3 గంటలు పడుకోవాలి. నేషనల్ అవార్డు కాదండి, టైంకి సినిమా రిలీజ్ చేయాలంటే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ వెంకీ గారు. థ్యాంక్ యూ.